హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రవికుమార్. నేను బాగున్నా ఫ్రెండ్స్. ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ ఏం పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రభావం వల్ల వీడియోస్ ఎవరు కూడా సరిగా చూడట్లేదు, కాబట్టి నేను పెట్టట్లేదు. మళ్ళీ అది కాక నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ రావడం లేదు, కాబట్టి నేను ఓన్లీ స్టడీ గురించే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందువల్ల నేను ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల చాలా వరకు నోటిఫికేషన్స్ లేవు, కాబట్టి నేను వీడియోస్ పెట్టట్లేదు. దయచేసి ఏమనుకోవద్దు. మరి ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, నేను షార్ట్లలో కానీ వేరే లాంగ్ వీడియోలలో కానీ నోటిఫికేషన్ పడ్డ ప్రతి ఒక్క నోటిఫికేషను తీసి పెడుతున్నాను. చూడండి, చూసి పెట్టుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోండి. ఒకవేళ మీకు ఆన్లైన్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా, మీకు ఆ నోటిఫికేషన్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎస్బీఐ సంబంధించి నోటిఫికేషన్ పెట్టాను, కానీ ఎక్కువ మంది చూడలేదు. ఓకే, పర్లేదు, ఎందుకంటే ఎలక్షన్స్ వల్ల ఎవరు కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదు. కాబట్టి చూడండి, చూసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఉపయోగం లేకపోయినా ఉపయోగం ఉన్న వాళ్ళకి ఆ వీడియో షేర్ అవుతుంది, కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ ఎలా చేయాలి అనేది జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను. చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. రోజు కొంచెం చెప్తూ ఉంటాను. ఎక్సెల్ చాలా కష్టం ఫ్రెండ్స్. ఎంత బాగా ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగా వస్తుంది. కాబట్టి చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు షేర్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదే ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్ ఇది స్టార్ట్లో ఉంటుంది. స్టార్ట్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఎక్సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎక్సెల్ ఇలా వస్తుంది, ఇట్లా బాక్సులుగా ఉంటుంది. ఇది ఎక్కువగా మరి ముఖ్యంగా ప్రతి ఒక్క ఆఫీసులో ఉపయోగిస్తారు దీన్ని. ఇది నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, పేజ్ సెటప్ చేయడం ఒక ఎత్తు. ఈ ఎక్సెల్లో పేజ్ సెటప్ చేసి ప్రింట్ తీసేసరికి చాలా వర్క్ ఉంటుంది దానికి. అది నేను నిదానంగా చెప్తాను, చూడండి. జస్ట్ ఇవాళ కొంచెం ఇంట్రడక్షన్ వర్కే ఉంటుంది, కాబట్టి దాని వరకే చూసి నేర్చుకోండి. ఆఫీస్ వర్క్లో మెయిన్గా వాడేది ఎంఎస్ ఎక్సెల్. వర్డ్ అనేది అది ఫైల్స్ అది తయారు చేయడానికి, లెటర్స్ తయారు చేయడానికి అది ఓకే, కానీ ఎక్సెల్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఎక్సెల్ ఉంటేనే వస్తుంది. చూడండి ఫ్రెండ్, ఫస్ట్ సీరియల్ నెంబరు, తర్వాత నేము, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత క్యాస్ట్ సంథింగ్ క్యాస్ట్ కానీ, లేదా ఫోన్ నెంబర్ కానీ, లేకపోతే వాళ్ళ అడ్రస్ కానీ. ఈ విధంగా అంటే మీకు అర్థం అవ్వడం కోసం జస్ట్ ఒక కొంతవరకే చెప్తున్నాను. ఇంకా ఫార్మేట్ తయారు చేయాలంటే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే పర్సంటేజ్ అని, లేదా అడ్రస్ అని, తర్వాత అకౌంట్ అని, బ్యాంక్ అకౌంట్, బ్రాంచ్, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ ఇట్లా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలా. అంటే మీరు టైప్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి ట్యాబ్ నొక్కితే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్లోకి వెళ్ళిపోతుంది. సెల్ అంటే బాక్స్, ఆ బాక్స్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. మీరు ఇట్లా ఈ బాక్సులు ఉన్నాయి కదా, ప్రింట్ తీస్తే ఇలాగే వస్తాయి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఆ బాక్సులు అలా మాకు సిస్టంలో చూపించింది తప్ప ప్రింట్లో అయితే రాదు. అవి ప్రింట్లో బాక్సుల వారీగా రావాలి అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకుని, సెల్ అంటే బాక్స్, ఎక్సెల్, అట్లా మనం టైప్ చేసేంత వరకు సెలెక్ట్ చేసుకొని అక్కడ బోర్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బోర్డర్స్ అనే ఆప్షన్లో 4 పలకలుగా ఆప్షన్ ఉంటుంది. దాన్ని మార్జిన్స్ కనుక అట్లా పెట్టుకోగలిగితే మనకి ఇలా వస్తుంది. ఈ విధంగా వస్తేనే మనకి ప్రింట్లో చూపించింది, లేకుంటే రాదు. ఖచ్చితంగా మనం ఎంత మ్యాటర్ టైప్ చేసినా సరే ఆ మ్యాటర్ వరకు మాత్రం సెలెక్ట్ చేసి మనం ఏది చేయాలన్నా ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ముందు మ్యాటర్ సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేస్తేనే మనం దానికి ఏదైనా చేయగలం. దాని బోర్డు చేయాలన్నా, తర్వాత ఎటాలకి ఏమైనా చేయాలన్నా, వాటి కలర్స్ చేయాలన్నా సరే ఆ కలర్స్ కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు. సేమ్ ఎంఎస్ వర్డ్లో ఉన్న ఆప్షన్స్ వేరుంటాయి, దీంట్లో వేరుంటాయి. కానీ ఒక లెటర్ కనుక స్టైల్ మార్చాలంటే మాత్రం సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. పైన మీకు ఒక లైన్ వదిలేస్తాయి, ఎందుకంటే అది అది దానికి ఒక టైటిల్ ఉంటుంది. టైటిల్ పెట్టుకోవడం కోసం వదిలేసా. మన టైటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. సంథింగ్ రవికుమార్ స్కిల్స్ అని, లేదంటే ఒక కంపెనీ పేరు అని, లేదా ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ డీటెయిల్స్ ప్లీజ్ అట్లా ఎంటర్ చేసుకొని మనం హెడ్డింగ్ పెట్టుకొని కనుక చేసుకోవడానికి ఆ హెడ్డింగ్ ఒక కాలం వదిలేస్తున్నాం. ఒకవేళ కాలం వదిలేయలేకపోతే అది ఎలా వదిలేయాలో నేను మీకు తర్వాత చెప్తాను. చూడండి, మనం అట్లా టైప్ చేసుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ కాలమ్స్ వస్తాయి. ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ చాలా వరకు వస్తుంటాయి, కొన్ని వేలు వస్తాయి అన్నమాట. అట్లే డౌన్ కింద కూడా
డౌన్కి కూడా చాలా వరకు కాలమ్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువగా ఆఫీస్లో యూజ్ చేస్తారు. ఆఫీస్ అనే కాదు, కాలేజీలో, స్కూల్లో ఒక స్టూడెంట్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కావాలి అంటే కనుక అట్లా లైన్గా ఉంటాయి.